మన చేయిని దేవునికి అందించినప్పుడు ఆయన మన చేతిని ఎప్పటికీ విడిచిపెట్టడు. కారణం ఏంటంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మన చేయి పట్టుకొని మనల్ని నడిపించేవాడు. మన జీవితంలో మనకు క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు. ఒక తండ్రి చేతిలో కుమార్తె చేయి పెట్టిన తర్వాత ఏ విధంగా అయితే నిశ్చింతగా తండ్రి ఏ మార్గంలో తీసుకొని వెళ్తే ఆ మార్గంలో వెళ్తూ ఉంటుందో, నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంది అని చెప్పుకునే మనము, విశ్వాసులము అని పిలువబడుతున్న మనము, దేవుని ఆరాధించి ఆరాధికులము అని చెప్పుకుంటున్న మనము, దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం మనకుంటే, నేను విశ్వాసం కలిగి బ్రతుకుతున్నాను, నేను విశ్వాస మూలంగా జీవిస్తున్నాను అని మనం చెప్తున్నట్లయితే ఇక భవిష్యత్తును గురించి కలవరం కానీ చింత కానీ దిగులు కానీ మనకుండదు. కారణం ఏంటంటే మనము ఎరుగని బాటలో మనం ఒకవేళ ప్రయాణం చేయవలసి వచ్చినా, మనం ప్రయాణం చేయబోయే బాట మనకు తెలియకపోవచ్చు, కానీ మన పరలోకపు తండ్రికి మనం ప్రయాణం చేయబోయే బాట తెలుసు. ఆర్ హెవెన్లీ ఫాదర్ నోస్ ద వే ఇన్ విచ్ హీ విల్ లీడ్ అస్ అండ్ గైడ్ అస్. సో పరలోకపు తండ్రి తిన్ననైన మార్గాల్లో నడిపిస్తాడు, గుంటల్లో పడవేయడు. పరలోకపు తండ్రి మనకు కష్టాన్ని నష్టాన్ని రానివ్వడు. ఒకవేళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ పరిస్థితుల్లో మనల్ని లేవనెత్తేవాడు, ధైర్యపరిచేవాడు, తోడుగా ఉండేవాడు. దేవుని వాక్యాన్ని కొంతసేపు మనం ధ్యానం చేసుకున్న తరువాత మరి దైవజనులు జాన్ వెస్లీ గారు ప్రార్థనను గూర్చి ఒక శక్తివంతమైన సందేశాన్ని మనకు అందిస్తారు. కనుక ఆ గ్రంథాలు తెరుద్దాం. అందరూ మీ దగ్గర ఉన్న బైబిల్స్ తీసుకొని రండి. దేవుని వాక్యంలో ఉండి కొన్ని ప్రాముఖ్యమైన వాక్య సత్యాలు మనం ధ్యానం చేసుకుందాం. కండ్లు మూసుకొని దేవుని సహాయం కొరకు ఆయన వైపు చూద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, వాక్యమైన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఒకసారి నీ పాద సన్నిధికి మేము వస్తున్నాం. ఎన్ని మార్లు నీ సన్నిధికి వచ్చినా మమ్మల్ని నీవు త్రోసివేసే దేవుడో కాదు ప్రభా. ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చినా అక్కున మమ్మల్ని చేర్చుకునేవాడో, మమ్మల్ని ఆదరించేవాడో, మమ్మల్ని ధైర్యపరిచేవాడో, మా స్థితిగతులను బట్టి అయ్యా నీవు మాకు ఊరటను అందించే దేవుడో కనుక వందనాలు. నీ వాక్యం ద్వారా మా అందరితో నీవు మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభా. నీ గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా మా కన్నులను నీవే తెరువు చేయమని వేడుకుంటున్నాము. లోతైన నీ వాక్యపు సత్యాలు మేము గ్రహించినట్లుగా నీవే మాకు సహాయం చేయండి. నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటును మరుగుపరిచి నీ నోటి బూరగా వాడుకొనుమని వేడుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుండి ఒక భక్తుడు చేసిన ప్రార్థనను ఈ దినం మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ దినం మనం ధ్యానం చేయబోయే పాత నిబంధనలోని భక్తుడు ఎవరంటే యోనా. యోనా తన జీవితంలో దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ జోనా. జోనా ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాడు, ఎలాంటి అనుకోని స్థితిలో లేకపోతే అనుకోని సమస్యలు తన జీవితంలో తలెత్తాయి, యోనా ప్రార్థనకు దేవుడు ఎలా జవాబిచ్చాడో ఈ దినము మనం ధ్యానం చేసుకోబోతున్నాం. గ్రంథాలు తెరవండి. యోనా గ్రంథానికి మనం వెళ్దాము. యోనా గ్రంథము. యోనా అనే మాటకు అర్థం ఏంటంటే డవ్ లేక పావురము అని యోనా అనే మాటకు అర్థము. దేవుని యొక్క ప్రవక్త. ప్రవక్త అంటే మనందరికీ తెలుసు, దేవునికి ప్రజలకు మధ్యలో మధ్యవర్తిత్వం వహించే వ్యక్తి యోనా. అయితే దేవుని వాక్కు యోనాకు ప్రత్యక్షమై అనే మాటతో యోనా గ్రంథం ప్రారంభం అవుతుంది. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. దేవుడు యోనాకు ప్రత్యక్షమయ్యాడు, లేక దేవుని స్వరము యోనాకు వినబడింది. ఇప్పుడైతే దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రస్తుత దినాల్లో దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, కొంతమందికి తన స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మన కాన్షియన్స్లో నుంచి, మన లోపల ఉన్న అంతరంగంలోంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ప్రతి ఒక్కరితో నేటి దినాల్లో మాట్లాడుతున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు పాత నిబంధన గ్రంథంలో కేవలం దేవుని యొక్క ప్రత్యక్షత ప్రవక్తలకు మాత్రమే దొరుకుతూ ఉండేది. సో ప్రవక్తలు దేవునికి ప్రజలకు మధ్యలో మధ్యవర్తిత్వాన్ని వహిస్తూ దేవుని యొక్క సందేశాన్ని అందుకొని ప్రజలకు ఆ మాటలు అందిస్తూ ఉండేవారు. సో ద ప్రాఫిట్స్ ఆఫ్ గాడ్ వేర్ ద మీడియేటర్స్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్. దేవునికి ప్రజలకు మధ్యలో మధ్యవర్తులుగా ఈ ప్రవక్తలు వ్యవహరిస్తూ ఉండేవారు. సో దేవుని వాక్కు యోనాకు ప్రత్యక్షమైంది. సో మధ్యవర్తిగా ఉండేవారు చేయాల్సిన పని ఏంటంటే ఒక మెసెంజర్ లాగా ఒక వార్తను ఈ దేవుని నుండి ప్రజలకు మోసుకొని వెళ్ళాలి, అంతే. మధ్యలో ఎడిట్ చేయడం కానీ, ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు ఒక గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ గేమ్ ఏంటంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఒక పదం లేకపోతే ఒక మాట చెవులో చెప్తారు.
చెప్పిన తర్వాత ఆ మాటను యాక్షన్స్‌లో, అంటే ఆ పదానికి అర్థం ఏంటో యాక్షన్స్‌లో వారు గ్రూప్‌లో ఒకరికొకరికి కన్వే చేసి, ఆఖరికి ఆ యాక్షన్స్ ద్వారా ఫస్ట్ వ్యక్తి చెవులో ఏ మాట చెప్పాడో ఆ మాట చెప్పాలనమాట. సో, ఆ గేమ్‌లో యూజువల్‌గా చాలా ఫన్నీగా ఉంటది ఆ గేమ్. కారణం ఏంటంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఆ మాట చెప్పిన తర్వాత యాక్షన్స్‌లో ఆ మాటను మరి అర్థాన్ని కన్వే చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి ఆ సమాచారం వ్యక్తులను మారుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి అది ఒక్కొక్క విధంగా అర్థమవుతూ ఉంటుంది. ఒక్కొక్కరు దాన్ని ఒక్కొక్క విధంగా మరి దాన్ని అర్థం చెప్పడం గానీ, దాన్ని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నం చేస్తూ, అర్థం కంటే ఎక్కువ అక్కడ అపార్థం అయిపోతూ ఉంటుందనమాట. సో, ప్రవక్తలుగా ఉండేవారు దేవుని సందేశాన్ని నేరుగా ప్రజలకు తీసుకొని వెళ్ళాలి తప్ప, మధ్యలో వారు ఎడిట్ చేయడం గానీ, ఆల్టర్ చేయడం గానీ, ఏమన్నా మార్చడం గానీ, చేర్చడం గానీ, ఇలాంటివి చేయడానికి అవకాశం లేదు. సో, దేవుని మాట, దేవుని వాక్కు యోనాకు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు ఏం చెప్పమన్నారు అని ఆలోచిస్తే, 2వ వచనం, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. గో అండ్ ప్రీచ్ అ బ్యాడ్ న్యూస్. నినివే పట్టణం మీదకి భయంకరమైన దుర్గతి రాబోతుంది అని వెళ్ళి ఒక బ్యాడ్ న్యూస్ని ప్రకటించు అని దేవుడు చెప్పాడు. గుడ్ న్యూస్ని మోసుకొని వెళ్ళడం మనకి ఇష్టం, కానీ బ్యాడ్ న్యూస్ మోసుకొని వెళ్ళాలంటే మనకి ఎవరికి ఇష్టం ఉండదు. సో, యోనా కూడా మనలాంటి వాడే. యోనాకు కూడా మనలాంటి స్వభావమే ఉంది. యోనా కూడా మనలాగే ఆలోచించాడు. ఒక బ్యాడ్ న్యూస్ నేను తీసుకొని వెళ్ళి నినివే పట్టణస్థులకు ప్రకటిస్తే వారు బహుశా నన్ను చంపేస్తారేమో, వారు బహుశా నన్ను జైల్లో పడేస్తారేమో, వారు బహుశా నా ప్రాణం తీసేస్తారేమో అని భయపడిపోయి యోనా వెళ్లకుండా నినివే వెళ్ళమంటే దేవుడు తర్షీషుకు తన ఓడ ప్రయాణాన్ని ప్రారంభించినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. ఇంకా అదంతా నేను చెప్పాలనుకోవడం లేదు, కానీ మనందరికీ తెలుసు, యోనా సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన పెద్ద తుఫాను, ఆ సముద్రంలో పెద్ద భయంకరమైన బీభత్సం, గొప్ప తుఫాను రేగి అనే మాట ఉంది. ఓడ బద్దలైపోయే అంత పెద్ద తుఫాను ఆ ఓడ మీదకి, లేకపోతే ఆ సముద్రం మీదకి వచ్చింది. కొన్నిసార్లు మన జీవితంలో మిస్టేక్స్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూసి చూడనట్లు వదిలేస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు కరుణా సంపన్నుడు, ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, నేనేం చేసినా నడిచిపోతుంది, నేనేమి చేసినా చూసి చూడనట్లు దేవుడు వదిలేస్తాడు అని కొంతమంది దేవుని యొక్క కృపను పాపం చేయడానికి ఒక లైసెన్స్గా తీసుకుంటూ ఉంటారు. యోనా మరి దేవుడు చెప్పిన మాటను చేయకుండా దేవుని మాటకు అవిధేయత చూపిస్తూ ఆయన చెప్పిన డైరెక్షన్లో కాకుండా మరొక డైరెక్షన్లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత ఖచ్చితంగా యోనా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు దేవుని ఉగ్రత, దేవుని కోపం తన మీదకు వస్తుందని. దేవుడు యోనా చేసిన పొరపాటును సీరియస్గా తీసుకుంటారు, దానికి వెంటనే శిక్ష పంపిస్తారు అని బహుశా జోనా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. కానీ యోనా యొక్క అవిధేయతకు వెంటనే యోనా మరి హీ హ్యాడ్ టు పే ద ప్రైస్ ఫర్ ద డిసొబీడియన్స్. యోనా యొక్క అవిధేయతకు అక్కడే ఒక వెల చెల్లించాల్సిన పరిస్థితి. యోనా ప్రమాదం వస్తుంది, ప్రమాదం పొంచి ఉంది, అవిధేయతకు శిక్ష వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసుంటే బహుశా కొంచెం అలర్ట్గా ఉండేవాడేమో, మెలకుగా ఉండేవాడేమో. కానీ ఓడలో క్రింద భాగానికి వెళ్ళిపోయి చక్కగా నిద్రపోతున్నాడంటే హీ హాస్ లీస్ట్ ఎక్స్పెక్టెడ్ గాడ్స్ రాత్ అపాన్ హిమ్. దేవుని కోపం, దేవుని ఉగ్రత అతని మీదకి వస్తుందని అస్సలు అనుకోలేదన్నమాట. అనుకోని పరిస్థితుల్లో, అనుకోని విధంగా భయంకరమైన పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు మనందరికీ తెలుసు, చీట్లు వేసినప్పుడు చీటి యోనా పేరు మీద వస్తుంది. యోనా పేరు మీద వచ్చిన తర్వాత యోనాను అడుగుతారు, నీ సంగతి ఏంటి, అసలు నువ్వెవరివి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు ఈ పరిస్థితి జరిగింది అని అన్నప్పుడు యోనా చాలా కరెక్ట్గా, చాలా క్లియర్గా ఒక మాట ఒప్పుకున్నాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చెనని నాకు తెలిసి యున్నది. యోనా ఒప్పుకుంటున్నాడు ఏమనంటే, నన్ను బట్టే ఈ ప్రమాదం వచ్చింది, నన్ను బట్టే ఈ కష్టం వచ్చింది, నన్ను బట్టే ఈ నష్టం వచ్చింది. వారు నిజంగా ఆ ఓడను తేలిక చేయడానికి వారి సామాన్లన్నీ తీసేసి ఓడలో పడవేశారంట. ఆ రోజుల్లో మరి ఓడ ప్రయాణాలంటే 1 రోజు 2 రోజులు ప్రయాణం కాదు. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళేవారు, వారు బహుశా వర్తకులు అయిండొచ్చు, లేకపోతే మరి వారి ప్రయాణంలో వారు ఎన్నో విలువైన సామాన్లు, సామగ్రిని మోసుకొని వెళ్తూ ఉండొచ్చు. అవన్నీ వారు నష్టపరుచుకోవాల్సి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరూ వాళ్ళ దేవుళ్లకు ప్రార్థన చేయడం ప్రారంభించారు. వాళ్ళందరి లైఫ్స్ కూడా రిస్క్లోకి వెళ్ళిపోయాయి. ఇక్కడ ఒక మాటను మనం గుర్తించాలి. దేవుని ప్రవక్తగా ఉన్న యోనా
తన చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా ఉండాల్సింది బదులు తన చుట్టూ ఉన్నవారు ఇబ్బంది పడడానికి కారకుడైపోయాడు. ఆ ఇబ్బంది పడడానికి కారణం తానే అని కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గాడ్ హ్యాస్ it is God's plan for us that we should be a blessing and that we should not be troublemakers. దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక మన పట్ల ఏంటంటే, మనము ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలి, కానీ ఇతరులకు సమస్యలు సృష్టించే వారంగా మనం ఎప్పుడూ ఉండకూడదు. చూడండి, కొన్నిసార్లు కుటుంబాల్లో భార్యలు లేకపోతే పిల్లలు వచ్చి చెప్తూ ఉంటారు, మా ఇంట్లో అన్నీ బాగుంటాయి అక్క, మా నాన్నగారే పెద్ద సమస్య, మా బిగ్గెస్ట్ ప్రాబ్లం మా ఫ్యామిలీలో మా తండ్రే. మరి కొంతమంది చెప్తూ ఉంటారు తల్లులు వచ్చి, అమ్మ ఇంట్లో అంతా బాగానే ఉంటుంది, కానీ మా కొడుకు ఉన్నాడు చూసారా, మా కుమారుడు ఉన్నాడు చూసారా, వాడే మాకు పెద్ద సమస్య, మాకు మనశ్శాంతి లేకపోవడానికి, మేము ప్రశాంతంగా నిద్రపోలేకపోవడానికి, సరిగ్గా భోజనం చేయలేకపోవడానికి, మాకు వచ్చిన ఆర్థిక సమస్యలన్నిటికీ మా కుమారుడే కారణం, వాడి అవిధేయతే కారణం. కొంతమంది తమ జీవితాల్లో ఎలా బ్రతుకుతుంటారంటే, తమను బట్టి తమకు ఏ విధమైన ఉపయోగం ఉండదు, తామున్న కుటుంబాల్లో, తామున్న ఆఫీసెస్లో కూడా నష్టాన్ని కొని తెచ్చేవారుగా ఉంటూ ఉంటారు. యోనా కూడా హీ వాజ్ అ ట్రబుల్ మేకర్. తను కూడా ట్రబుల్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో యోనా చెప్పిన మాట ఏంటంటే, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు సముద్రము నిమ్మళిస్తుంది అనే మాట చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే, యోనాని తీసి సముద్రంలో పడవేసినప్పుడు ఒక గొప్ప మత్స్యము యోనాను మింగినట్లు, దేవుడు ఒక మత్స్యానికి ఆజ్ఞాపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు యోనా గ్రంథం 2వ అధ్యాయంలో యోనా చేసిన ప్రార్థన. ఈ దినం మన అంశం ఏంటంటే, యోనా యొక్క ప్రార్థన. యోనా ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాడంటే, ఓడలోకి ఎక్కినప్పుడు ప్రార్థన చేయలేదు, ఓడలోకి ఎక్కక ముందు ప్రార్థన చేయలేదు, ఓడలో నిద్రపోకముందు ప్రార్థన చేయలేదు, కానీ ఇప్పుడు చేప కడుపులో, చేప గర్భంలో ఉన్నప్పుడు యోనా ప్రార్థన చేస్తున్నాడు. యోనా ఎటువంటి పరిస్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడంటే, 2వ అధ్యాయము 2వ వచనం, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. యోనా ఒక డిస్ట్రెస్లో, ఒక అఫ్లిక్షన్లో, ఒక శ్రమలో నుండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా మనం గమనిస్తే 3వ వచనం, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడంటే, అగాధమైన సముద్ర గర్భములో. చేపలు లేకపోతే పెద్ద పెద్ద చేపలు పైపైన ఈదవ, అవి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. నిజానికి సముద్రంలో మునిగిపోయిన ఏ వ్యక్తి యొక్క స్వరం కూడా సముద్రంలోని అలల ఘోషకు ఆ వ్యక్తి యొక్క సౌండ్ కూడా మనకు వినపడదు. అలాంటిది సముద్రంలో చేప గర్భంలో అగాధ జలములలో నుండి యోనా ప్రార్థన చేస్తున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే 5వ వచనము, ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూసారండి దేవునికి. సముద్రపు నాచు తలకేదో కిరీటం పెట్టినట్లు సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉంది. అంటే యోనా యొక్క డిస్ట్రెస్, యోనా యొక్క కండిషన్, యోనా యొక్క హెల్ప్లెస్నెస్, యోనా యొక్క హోప్లెస్నెస్, ఎంత నిరీక్షణ లేని పరిస్థితిలో ఉన్నాడో, ఎంత నిరాశకరమైన పరిస్థితిలో ఉన్నాడో, ఎంత దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడో యోనా ప్రార్థనలో దేవునికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 7వ వచనం, కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని. ప్రాణం మూర్ఛిల్లిపోతుందంట. నా ప్రాణం ఏమైపోతుందో నాకే అర్థం కావడం లేదు. ఐ డు నాట్ నో వాట్స్ హ్యాపెనింగ్ టు మీ. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఈ లైవ్లో పాల్పొందుతున్న మీ జీవితంలో కూడా ఒకవేళ మీరు సముద్రపు అగాధంలో లేకపోవచ్చు, చేప కడుపులో లేకపోవచ్చు, కానీ మీ జీవితంలో పరిస్థితులు బహుశా యోనా పరిస్థితికి కొంచెం దగ్గరగానే ఉండొచ్చు. నేను ఉపద్రవంలో ఉన్నాను, నిస్సహాయకరమైన పరిస్థితిలో ఉన్నాను, నిరాశలో ఉన్నాను. ఈ పరిస్థితి నాకు ఐ ఫీల్ దట్ ఐఎమ్ ఇన్ అన్ ఇన్ఎస్కేపబుల్ కండిషన్. ఒక్కసారి ఆలోచించండి, సముద్రపు అగాధంలో చేప గర్భంలో ఉన్న యోనాను దేవుడు తప్ప ఇంకెవరైనా కాపాడగలరా? దేవుడు తప్ప ఇంకెవరైనా రక్షించగలరా? ఒక అద్భుతం, ఒక మహాద్భుతం జరిగితే తప్ప యోనాకు దిక్కు లేదు. కొన్నిసార్లు మన జీవితం అలాగే ఉంటుంది, ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. చేతులారా కొన్నిసార్లు మనం సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాం.
దేవునికి అవిధేయతను చూపించడం వల్ల. జీవితంలో మంచి రోజులు ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, అన్నీ ప్రశాంతంగా ఉన్నప్పుడు, కలిమి విస్తరిస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు మనకి దేవుడు జ్ఞాపకం రాడు. కానీ సముద్రపు అగాధంలో నుంచి యోనా ప్రార్థన చేసినట్లు ఏ విధమైన ఆశ లేనప్పుడు, ఇక నా జీవిత అంతం దగ్గరకు వచ్చిందేమో అని అనిపించిన పరిస్థితిలో అప్పుడు మొరపెడతాం యోనాలాగా దేవుని సన్నిధిలో, దేవుని వైపుకు తిరిగి. యోనా తన జీవితంలో అన్నీ మంచిగా ఉన్నప్పుడు తాను ప్రార్థన చేసుంటే ఖచ్చితంగా ఈ స్థితికి తాను వచ్చిండేవాడు కాదు. అన్నీ మంచిగా ఉన్నప్పుడు దేవునికి విధేయత చూపించుంటే ఇంత దౌర్భాగ్యమైన స్థితికి యోనా ఖచ్చితంగా వచ్చుండేవాడు కాదు. యోనా బీపీ ఎలా ఉందో, యోనా షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో, యోనా కడుపు ఎలా ఉందో, యోనా ముక్కు పనిచేసిందో లేదో, యోనా కళ్ళు ఎలా ఉన్నాయో ఐ క్యాంట్ ఈవెన్ ఇమాజిన్. ఆ చేప కడుపులో ఉన్నప్పుడు కంటికి ఏమైనా కనబడుతుందండి? అంతా చిమ్మ చీకటే. చేప కడుపులో ఐ డోంట్ థింక్ అక్కడ లైట్ బల్బ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అలాంటివి ఏమి ఉంటాయని నేను అనుకోను. సో కంటికి చిమ్మ చీకటి. ముక్కు సంగతి ఏంటి మరి? భయంకరమైన చేప వాసన. చేపలు మార్కెట్కి వెళ్తేనే మనం 5 నిమిషాలు ఉండలేము అక్కడ. చేపలు తీసుకొని వచ్చే వరకు ఆ ముక్కుకి ఏదో ఒక కర్చీఫ్ అడ్డం పెట్టుకొని నిలబడతాం. అలాంటిది చేప గర్భంలో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ సెంట్ స్మెల్ కదండి. మంచి సుగంధ ద్రవ్యం, మంచి పర్ఫ్యూమ్ వాసన వస్తుందని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక నోరు తెరిస్తే అంటారా, నాచు నా తలకు చుట్టుకుందంటే ఇక నోటి ముందు ఏముండుంటుంది? యూ కెన్ ఇమాజిన్ ద టెర్రిబుల్ అండ్ హారబుల్ కండిషన్ ఆఫ్ జోనా. అంత భయంకరమైన స్థితి యోనాకి ఎందుకు వచ్చిందంటే దేవుడు చాలా మంచి స్థితిలో పెట్టాడు యోనాని. దేవుడు ఒక మంచి జాబ్ ఇచ్చాడు యోనాకి. దేవుడు ఇచ్చిన జాబ్ ఏంటంటే హీ వాజ్ గాడ్స్ ప్రాఫిట్. దేవుడు మనందరినీ సృష్టించి మనల్ని శ్రేష్టమైన వారిగానే ఆయన ఎంచాడు. శ్రేష్టమైన పనులే అప్పచెప్పాడు. పరిశుద్ధంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, భక్తిగా బ్రతకండి, నన్ను సంతోషపెట్టే జీవితం జీవించండి, మీరు రాజులైన యాజక సమూహం, నా సొత్తైన ప్రజలని మంచి మంచి టైటిల్స్ ఇచ్చి, మంచి మంచి బిరుదులు ఇచ్చి, మంచి పిలుపుతో మనల్ని పిలిచి ప్రత్యేకపరిస్తే చాలాసార్లు మనం కూడా యోనాలాగా అవిధేయత చూపిస్తూ ఉంటాం. దేవుడిచ్చిన స్థానాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన విలువను పోగొట్టుకున్నాడు యోనా తన జీవితంలో. దేవుని మాటకు అవిధేయత చూపించడం ద్వారా ఒక భయంకరమైన నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి ఆ ఓడ నాయకుడు 1వ అధ్యాయం 6వ వచనంలో యోనానేమని సంబోధిస్తున్నాడంటే, ఓయి నిద్రపోత నీకు ఏమి వచ్చినది, ఓయి నిద్రపోత నీకేం వచ్చినది. ఒక ప్రవక్తను ఎంత గౌరవంగా సంబోధించాలి, ఒక ప్రవక్త ఎంత గౌరవాన్ని పొందుకోవాల్సిన వ్యక్తి తాను. ఇంకా అన్యుడైన ఆ ఓడ నాయకుడు సలహా ఇస్తున్నాడు, లేచి నీ దేవుని ప్రార్థించు, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరం ఉంచునేమో అని. యోనా అందరికీ చెప్పాలి మీరు ప్రార్థన చేయండి అని. దేవుడు యోనాకి ఇచ్చిన మిషనే అది. నినివేకి వెళ్ళి అక్కడ ప్రజలకు ప్రకటించు, పశ్చాత్తాపడండి, మీ పాపాలు ఒప్పుకోండి, మీ భయంకరమైన మార్గాల నుండి దేవుని వైపుకు తిరగండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు, దేవుని ఉగ్రత మీ మీదకి రాకుండా దేవుడు తప్పిస్తాడేమో అని చెప్పవలసిన యోనా దేవుని పని చేయలేదు, సరిగ్గా ప్రార్థన కూడా చేసుకోలేదు. తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వచ్చినందుకు ఓడ నాయకుడి చేత నిద్రపోతా అని పిలిపించుకుంటున్నాడు. ఓడ నాయకుడు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు యోనాకి. కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా దిగజారిపోయినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే అన్యుల ద్వారా బుద్ధి చెప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. యోనాకు అదే స్థితి వచ్చింది. అలాంటి నిస్సహాయమైన పరిస్థితిలో యోనా ఏం చేస్తున్నాడు తెలుసా? అప్పటిదాకా దేవుని నుండి దూరంగా పారిపోయాడు, ఇప్పుడు దేవుని వైపు తిరిగా డైరెక్షన్ మార్చుకున్నాడండి. డైరెక్షన్ అంటే ఇప్పుడు చేప కడుపులో ఇంకా డైరెక్షన్ మారడానికి ఏమీ లేదులేండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ డైరెక్షన్, బట్ తన హృదయం డైరెక్షన్ మారింది. అప్పటిదాకా తన హృదయం అవిధేయతతో నింపబడింది. అప్పటిదాకా తన హృదయం తన ఇష్టం నెరవేర్చుకోవడానికి పరుగులు పెట్టింది. అప్పటి వరకు తన కాళ్ళు కూడా దేవుడు చెప్పిన దిక్కులో కాకుండా మరొక దిక్కులో ప్రయాణం చేయడం ప్రారంభించాడు. నినివే పట్టణం కంటే తర్షీషు పట్టణం చాలా ప్రయాణం, చాలా దూరం. తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి అయ్యే టికెట్, నినివేకి వెళ్ళడానికి అయ్యే టికెట్ కంటే ఖర్చు ఎక్కువ అంట. యోనా అనుకున్నాడు ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, టైం ఎక్కువ పట్టినా పర్వాలేదు, శ్రమ ఎక్కువైనా పర్వాలేదు, కానీ దేవుడు చెప్పిన పని మాత్రం నేను చేయను, ఎందుకంటే దేవుడు చెప్పిన పని చేస్తే నాకేమన్నా ఇబ్బంది వస్తుందేమో అనుకున్నాడు. కొన్నిసార్లు మనం కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుడు చెప్పిన పని చేస్తే నాకేమన్నా ఇబ్బంది వస్తుందేమో. ఇబ్బంది రాదు, ఆశీర్వాదం వస్తుంది.
దేవుడు చెప్పిన పని చేస్తే కష్టాల్లోకి వెళ్ళం. ఒకవేళ వెళ్ళినా దాన్ని ఒక సాక్ష్యంగానే దేవుడు మారుస్తాడు కదా. దేవుడు చెప్పిన పని చేయడానికి 1% కూడా మనం ఆలోచించాల్సిన, అనుమాన పడాల్సిన అవసరం లేనే లేదు. కానీ అపవాది కొన్నిసార్లు తీసుకొస్తూ ఉంటాడు మన మనసులోకి. దేవుని మాటకు విధేయత చూపిస్తే ఏమైపోతుందో, దేవుని మాటకు విధేయత చూపిస్తే ఎవరేమంటారో, ఎవరేమనుకుంటారో, లేకపోతే దేవుని మాటకు విధేయత చూపిస్తే లేనిపోని కష్టాలు ఒకవేళ కొని తెచ్చుకుంటావేమో అని అపవాది నీ చెవులో మాట్లాడుతున్నాడేమో. డోంట్ లిసన్ టు ద విస్పర్ ఆఫ్ ద డెవిల్. అపవాది యొక్క మాటలు లెక్క చేయొద్దు. యోన అన్ని మంచిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదు, కానీ చీకటిలో, అంధకారంలో, గాఢాంధకారంలో, నిస్సహాయ స్థితిలో, ఇక చావుకి తనకు ఒక అడుగు మాత్రమే దూరం ఉంది అన్నంత పరిస్థితిలో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. హీ స్టార్టెడ్ రన్నింగ్ టువర్డ్స్ గాడ్. దేవుని దిక్కుకు తన పరుగు ప్రారంభించాడు. దేవుని వైపుకు తన మనసు తిరిగింది. 121 కీర్తన మనందరికీ తెలుసు. మొదటి 2 వచనాలు 121 కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్, ద మేకర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. అప్పటిదాకా ఇంకేవేవో ఆధారాలు ఉన్నాయేమో, కానీ యోనా ఉన్న పరిస్థితుల్లో ద ఓన్లీ హోప్ he was left with is to look at God. ఓన్లీ హోప్, ఏకైక ఆశ, ఏకైక నిరీక్షణ తన జీవితంలో మిగిలిన్నది ఏంటంటే దేవుని వైపుకు చూడడం. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఒక్క మాట చెప్పమంటారా? నీ జీవితంలో ఆ పాయింట్కి నువ్వు వచ్చావంటే, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, యెహోవా వలనే నేను సహాయం పొందుకోవాలని ఆశపడుతున్నాను అని నువ్వు దేవుని దిక్కుకు నీ హృదయాన్ని తిప్పితే, యోనా వలె నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత హెల్ప్లెస్గా, హోప్లెస్గా ఉన్నా, యోనాను ఎలా దేవుడు కాపాడాడు, నిన్ను కూడా అదే విధంగా కాపాడతాడు. 46వ కీర్తన మొదటి వచనంలో చక్కని వాగ్దానం రాయబడింది. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. నమ్ముకొనదగిన సహాయకుడు. హీ ఈజ్ అ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. నేను ఉన్నాను అంటాడంట దేవుడు. అందుకే ఆయనకున్న పేర్లలో ఒక పేరు ఉన్నవాడు అనువాడు. కష్టాల్లో యేసయ్యా అని పిలిస్తే, దేవా అని పిలిస్తే, తండ్రి అని పిలిస్తే, నీవు ఏ పేరుతో పిలిచినా దేవుడు ఏమంటాడు తెలుసా? నేను ఉన్నాను అంటాడంట. హల్లెలూయా. ఉన్నాను. ఐఎమ్ దేర్, ఐఎమ్ హియర్, ఐఎమ్ దేర్ విత్ యూ. కష్టాల్లో ఉన్నావా? నీతో పాటు నేను కూడా ఉన్నాను. వ్యాధిలో ఉన్నావా? నీతో పాటు నేను ఉన్నాను. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావా? నీతో పాటు నేను ఉన్నాను. అప్పులోబిలో కూరుకుపోయినావా? నీతో పాటు నేను ఉన్నాను. అవమానకరమైన పరిస్థితిలో ఉన్నావా? అందరిని నిందిస్తున్నారా? నీతో పాటు నేను ఉన్నాను. దేవుని గ్రంథంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం రాయబడింది. అదేంటంటే, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఇన్ దేర్ అఫ్లిక్షన్స్ హీ టూ వాజ్ అఫ్లిక్టెడ్ అనే మాట దేవుని వాక్యంలో చూస్తాం. ఇది నిజంగా చాలా 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 ప్రోత్సాహాన్ని ఇచ్చే మాట. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. నీవేడుస్తున్నప్పుడు దేవుడు నవ్వుతా ఉండడు అక్కడ. నీవేడిస్తే నీ కన్నీటిని చూసి ఆయన కూడా కన్నీరు కారుస్తాడు. మా ధన్య మన సిక్ అయినప్పుడు ఒకరోజు సడన్గా తలనొప్పి అని ఏడ్చింది. ఒకరోజు మార్నింగ్ లేవడమే మైల్డ్ హెడేక్ అని చెప్పింది. కాసేపటికి చాలా సివియర్ అయిపోయింది హెడేక్ అని ఏడుస్తుంటే, అంత సఫర్ అవుతూ ఏడ్చే ఏడుపు నేను ఇప్పటి వరకు చూడలేదు. పిల్లలు చూడండి, కొన్నిసార్లు దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటారు కదా. బొమ్మలు కావాలన్నా అన్నా, లేకపోతే ఏదన్నా వాళ్ళ సిబ్లింగ్స్ దగ్గర నుంచి తీసుకోవాలన్నా, లేకపోతే దెబ్బ ఏదన్నా తగిలినా, గట్టిగా తగలకపోయినా అమ్మా నాన్న విని పరిగెట్టుకుంటూ రావాలని ఒక రకమైన ఏడుపు ఉంటుంది. కానీ రియల్గా పెయిన్లో ఉన్నప్పుడు పిల్లలు ఏడ్చే ఏడుపు ప్రతి తల్లికి తండ్రికి తెలుస్తుంది. రియల్ పెయిన్లో పిల్లలు ఏడ్చినప్పుడు ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా తల్లి తండ్రి పని వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్తాం. నా బిడ్డ నిజంగా కష్టంలో ఉంది, నా బిడ్డ నిజంగా బాధలో ఉందని. సో నా కుమార్తె ఏడుస్తూ ఉన్నప్పుడు వెంటనే నేను దేవుని సన్నిధిలో ఒకే ఒక పని చేశాను. నేను దేవుని సన్నిధిలో అక్కడే కూర్చొని మంచం మీద తన ప్రక్కన కన్నీరు కార్చి దేవుణ్ణి అడిగా, ప్రభువా నా కుమార్తెను ఒక్కసారి నువ్వు చూడు, నా కుమార్తెను నీవు స్వస్థపరచు. ఆ తర్వాత కొద్దిసేపటికి దేవుడు మంచి రిలీఫ్ని ఇచ్చారు. దైవజనులు వచ్చి, జాన్ వెస్లీ గారు వచ్చి ప్రేయర్ చేశారు. బిడ్డ కొరకు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వెంటనే తనకి మంచి రిలీఫ్ అనుగ్రహించారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీవు కన్నీరు కార్చినప్పుడు నీ కన్నీటిలో ప్రభు నీతో పాటు కూడా కూర్చొని కన్నీరు కారుస్తాడు.
బాధ్యత కలిగిన ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోరు కదా. నాకేంటిలే వీళ్ళతో పని అని అనుకోరు కదా. నేనేమి చేయలేనని చేతులు దులుపుకొని కూర్చోరు కదా. నీ పరలోకపు తండ్రి కూడా అంతే. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు, శక్తిహీనమైన పరిస్థితిలో, బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. నేను ఉన్నాను అంటాడు అంతే. హల్లెలూయా. నేను అనుకుంటాను మన జీవితంలో వచ్చే క్లిష్టమైన పరిస్థితులు దేవుణ్ణి చాలా సన్నిహితంగా మనం అనుభవించడానికి, చాలా క్లోజెస్ట్గా దేవుని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి దేవుడు అనుమతించే కొన్ని పరిస్థితులని. హల్లెలూయా. యు ఎక్స్పీరియన్స్ గాడ్ ద క్లోజెస్ట్ వెన్ యూ ఫేస్ అఫ్లిక్షన్స్. నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుణ్ణి చాలా దగ్గరగా నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోగలవు. ఆ జీవితంలో కూడా నేను చెప్పగలను ఎన్నో సాక్ష్యాలు. ప్రతి కష్టం తర్వాత ఐ బికేమ్ అ స్ట్రాంగర్ పర్సన్ ఇన్ మై ఫెయిత్. విశ్వాసంలో ఇంకా ఇంకా బలం వస్తానే ఉంది. ప్రతి సమస్య, ప్రతి శ్రమ, ప్రతి క్లిష్ట పరిస్థితి రావడం, ఎదురుగా నిలబడడం, మనల్ని ఛాలెంజ్ చేయడం, దేవుని సహాయంతో దాన్ని ఓవర్కమ్ చేసిన తరువాత నేను ఖచ్చితంగా చెప్పగలను విశ్వాసంలో ఇంకొక లెవెల్కి దేవుడు తీసుకొని వెళ్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు నాతో, ఆయన ఉన్నాడు, ఆయన ఇప్పటి వరకు నడిపించాడు, ఇక ముందు కూడా ఖచ్చితంగా నడిపిస్తాడని ఒక గుండె నిబ్బరం, ఒక గుండె ధైర్యాన్ని దేవుడు నింపుతూ ఉంటాడు. యోనా తన జీవితంలో చేప గర్భంలో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. నా సహాయం ఎక్కడి నుండి వచ్చినయ్యా, నీ వలనే నాకు సహాయము కలుగును. యోనాకి తల్లిదండ్రి గుర్తు రాలేదు, యోనాకి స్నేహితులు ఎవరు గుర్తు రాలేదు. ఓడలో ఉండి పడవేమన్నాడు కదా, వాళ్ళందరూ పాపం ప్రార్థన చేసుకున్నారంట. ఈ అపరాధం, ఈ దోషం మా మీద, మా పిల్లల మీద ఉండనివ్వకు దేవుడా, మరి నీ ప్రవక్త అతనే చెప్పాడు మేము పడేస్తున్నామని ఎత్తి 1 2 3 అని అలా సముద్రంలోకి వేసేసారు. ఏగానే చక్కగా వచ్చి మరి ఆకాశంలోకి గిర్రున వెళ్ళిన బాల్ని ఎలా క్యాచ్ పడతారు అలా పట్టేసింది వచ్చి చక్కగా పెద్ద చేప. ఇంకా యోనాకి ఓడ నాయకుడు కానీ, ఓడలో తన్ని పడవేసిన వాళ్ళు కానీ, ఆ నినివే రాజు కానీ, వాళ్ళ అమ్మా నాన్న కానీ, వాళ్ళ స్నేహితులు కానీ, తోబుట్టువులు కానీ, ఐ డోంట్ థింక్ హీ హ్యాస్ థాట్ అబౌట్ ఎనీవన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ చీకటిలో, ఆ అంధకారంలో యోనాకి ఇంకెవ్వరు గుర్తు రాలేదు. దేవుడు ఒక్కడే గుర్తొచ్చాడు. దేవుని సన్నిధిలో యోనా చేస్తున్న ప్రార్థన, దేవుని సన్నిధిలో యోనా పెడుతున్న మొర. నేను ఉపద్రవములో నుండి, యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరము ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరిస్తాడండి. దిస్ ఇస్ డెఫినెట్లీ అన్ ఎంకరేజ్మెంట్. పాతాళ గర్భంలో నుంచి కేకలు వేస్తుంటే నోరు మూసుకో, ఇంకా యోనా చాలు, చేసావు కదా, తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నావు, స్టాప్ షౌటింగ్, ఇంకా అరవడం మానే, కేకలు పెట్టడం మానే అని దేవుడు చెప్పలేదంట. అంగీకరించాడు. యోనా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. యోనా మనవిని దేవుడు అంగీకరించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో కూడా విశ్వాసాన్ని గురించి అనేకమైన శ్రేష్టమైన అంశాలు వ్రాయబడి ఉంటాయి. యోనా కూడా తన జీవితంలో ఆ చేప గర్భంలో నుండి ఏం డిస్ప్లే చేశాడంటే, ఏమి ప్రూవ్ చేశాడంటే తనకి దేవుని యందు విశ్వాసం ఉందని యోనా రుజువు చేశాడు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసాన్ని గురించి అనేకమైన మాటలు దేవుని గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుని యొద్దకు వచ్చేవాడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేవుడు ఉన్నాడని. కొంతమంది మందిరానికి వస్తారు కానీ దేవుడు ఉన్నాడో లేదోనండి, కానీ మా అమ్మ బాధ భరించలేక, మా నాన్నగారు కోప్పడతారు ఏమోనని వస్తున్నాం కానీ ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ ఇఫ్ గాడ్ ఎగ్జిస్ట్. కొంతమంది అలా ఉంటారు. దేవుడు ఉన్నాడో లేదో మాకు తెలియదండి. దేవుని యొద్దకు వచ్చేవాడు ముందు దేవుడు ఉన్నాడని నమ్మాలంట. అలాగే తన యొద్దకు వచ్చి వారికి, తనను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను. యోనా కూడా నమ్మాడు. ఐ హ్యావ్ రియలీ మెస్డ్ అప్ మై లైఫ్. నా జీవితాన్ని నిజంగా నేను కష్టాల కోపంలోకి నేనే తోసేసుకున్నాను, నేనే నెట్టేసుకున్నాను. కానీ నేను నమ్ముతున్నాను దేవుడు నా మొర వింటాడని, దేవుడు ఉన్నాడని. ఎక్కడున్నాడని?
పాతాళ గర్భంలో లేకపోతే సముద్రపు అగాధంలో లోతులో ఉండి ప్రార్థన చేసినా దేవుడు వింటాడని. నీవు ఒకవేళ ఐసీయూలో ఉండి కార్యక్రమాన్ని చూస్తూ ఉండొచ్చు, దేవుడు అక్కడ నుండి నువ్వు పెట్టే మొరను కూడా దేవుడు చూస్తాడు. ఒకవేళ నీవు ఒక ఎవ్వరు తెలియని ఒక సీక్రెట్ ప్లేస్లో నువ్వు ఉంటూ ఉండొచ్చు. యు మే బీ సఫరింగ్ ప్రైవేట్లీ. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఎంత కష్టంలో ఉన్నావో ఒకవేళ ఎవ్వరికి అర్థం కాకపోవచ్చు. లిటరల్గా యోనా సముద్ర గర్భంలో ఉన్నాడు, కానీ కొన్నిసార్లు మనం సముద్రానికి వెళ్ళం, ఓడెక్కం. ఆ తర్వాత మనకి యోనా లాంటి ఎక్స్పీరియన్స్ ఫిజికల్గా మనకి రాకపోవచ్చు, కానీ స్పిరిచువల్గా కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంటుందంటే దేవునికి అవిధేయత చూపించడం ద్వారా, జీవితంలో విర్రవీగి స్వంత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కొన్నిసార్లు మనం చాలా కష్టాలను కొని తెచ్చుకొని ఈ కష్టాల నుండి నేను ఇక గట్టెక్కలేను అనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో కూడా నీవు దేవుని యొద్దకొచ్చి ఆయన ఉన్నాడని నమ్మి తన్ను వెదకు వారికి ఆయన ఫలము దయచేస్తాడు అని నమ్మి ప్రార్థన చేస్తే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొంతమంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ కదండి, బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. చాలామంది మాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు, అక్క ప్రార్థన చేయండి, పలానా బిజినెస్ మేము స్టార్ట్ చేస్తున్నాము, దేవుడు మా కష్టార్జితాన్ని ఆశీర్వదించాలి, మా బిజినెస్ని అభివృద్ధి చేయాలని చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటారు, ఫోన్స్లో ప్రార్థన చేస్తూ ఉంటాము. సో జీవితంలో అద్భుతాలు జరగాలంటే బిజినెస్లో ఏ విధంగా మనం కొంత డబ్బు పెట్టుబడి పెడితే దానికి తిరిగి మనకి రిటర్న్స్ వస్తూ ఉంటాయో, విశ్వాస జీవితంలో అద్భుతాలు అనే రిటర్న్స్ మనం పొందుకోవాలంటే విశ్వాసం అనే పెట్టుబడి మనం పెట్టాలి. హల్లెలూయా. విశ్వాసం కాస్ట్లీయా చీపా? విశ్వాసం కాస్ట్లీయా ఫ్రీయా? ఇలా అడగనివ్వండి. ఇస్ ఫెయిత్ కాస్ట్లీ ఆర్ ఫ్రీ? ఫెయిత్ ఇస్ ఫ్రీ, ఫెయిత్ ఇస్ అవైలబుల్. నీ హృదయంలో నమ్మడం అంతే, అది పెద్ద పెట్టుబడా? నీ దగ్గర ఒకవేళ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి లోన్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఆ లోన్ కోసం అప్లై చేయడం, మళ్ళీ అది మేనేజర్స్ వాళ్ళందరూ అప్రూవ్ చేయడం, ఆ డబ్బు నీ చేతికి రావడం, ఆ తర్వాత నువ్వు ఇన్వెస్ట్ చేయడం, ఇన్వెస్ట్ చేసిన తర్వాత రిటర్న్స్ వస్తాయో రాదో తెలీదు, ఒక్కొక్కసారి నష్టపోతూ ఉంటారు. ఇలాంటి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఏ బిజినెస్లో అయినా మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు. కానీ దేవుని నుండి అద్భుతాలు పొందాలంటే ప్రతి విశ్వాసి పెట్టవలసిన పెట్టుబడి ఏంటంటే విశ్వాసమే. హల్లెలూయా. ఫెయిత్ ఇస్ ద సీడ్ వి సో ఇన్ ఆర్డర్ టు రీప్ అ గ్రేట్ హార్వెస్ట్. ఫెయిత్ ఇస్ ద సీడ్ వి సో ఇన్ ఆర్డర్ టు గెట్ అ మిరాకిల్ ఇన్ రిటర్న్ ఫ్రమ్ గాడ్. ఇంకెందుకు ఆలస్యం? ఐఎమ్ ష్యూర్ యూ నీడ్ అ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్ టుడే. నీ జీవితంలో ఒక అద్భుతం నీకు కావాలి. అద్భుతం ఒకవేళ నీ కెరియర్లో అయిండొచ్చు, మీ ఉద్యోగ విషయంలో అయిండొచ్చు, ఒకవేళ గర్భఫలం విషయంలో అయిండొచ్చు, మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడం విషయంలో అయిండొచ్చు, ఒక ఆరోగ్య పరిస్థితిలో అయిండొచ్చు, నీ వివాహ విషయంలో అయిండొచ్చు. యు మే బీ నీడింగ్ అ మిరాకిల్ టుడే. ఈ దినము నీకు ఒక అద్భుతం కావాలి. ఆ అద్భుతాన్ని పొందుకోవాలంటే యోనా ఏం పెట్టుబడి పెట్టాడో నీవు కూడా అదే పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి ఏంటంటే విశ్వాసము. ఐ బిలీవ్ లార్డ్ దట్ యూ లివ్, యూ ఆర్ అలైవ్. నువ్వు బ్రతుకున్నావు, నువ్వు సజీవుడు అని నమ్ముతున్నాను, నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను, నిన్ను వెదికే వారికి నువ్వు ఫలం ఇస్తావని నేను నమ్ముతున్నా. దేవుని వద్దకు వెళ్ళిన ఏ ఒక్కరిని ఆయన ఒట్టి చేతులతో పంపించలేదే. ఒట్టి చేతులతో పంపించడానికి ఆయన దగ్గర ఏమీ లేకపోతే కదా ఒట్టి చేతులతో పంపించడానికి. తెలుగులో ఒక సామెత ఉంటుందిలేండి, అడుక్కునే వాడి దగ్గర డాష్ అని ఒక సామెత ఉంటుంది. కొంతమంది ఉంటారు, వానికే ఏం లేదంటే వాని దగ్గరికి వెళ్ళి చేతులు చెప్తారు. వాడు అంటాడు, నాకే తినడానికి లేదు, నీకేం పెడతాను నేను అని. దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో దేవుడు ఎందుకు పంపించాడంటే ఆయన దగ్గర ఏమి లేకపోతే కదా ఆయన ఒట్టి చేతులతో పంపించడానికి. ఆయన శ్రీమంతుడు, ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు. హీఈస్ అ గాడ్ ఆఫ్ బౌంటీ, హీఈస్ అ గాడ్ ఆఫ్ అబండెన్స్, హీఈస్ అ గాడ్ ఆఫ్ ప్లెంటీ. ఆయన దగ్గర సమృద్ధి ఉంది. నీకు ఏం కావాలన్నా అది ఆయన దగ్గర ఆల్రెడీ ఉంది. హీ హ్యాస్ ఇట్ ఆల్. హీ హ్యాస్ ది ఆన్సర్ టు యువర్ ప్రేయర్. నువ్వు చేయాల్సింది ఏంటి? వెళ్ళి ప్రార్థన చేయడం. ఆ ప్రార్థనతో పాటు పెట్టుబడిగా ఏం పెట్టాలి? విశ్వాసాన్ని పెట్టాలి. హల్లెలూయా. ఒట్టి ప్రార్థన చేస్తే సరిపోదు విశ్వాసం లేకుండా. మనం గడిచిన వారం కూడా ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఎటువంటి ప్రార్థనకు జవాబులు వస్తాయంటే ప్రేయర్ ప్లస్ ఫెయిత్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలను ఏ ప్రార్థన దింపుతుందంటే పరలోకం నుండి విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన, నమ్మికతో కూడిన ప్రార్థన. ఇది ఎటువంటి నమ్మిక అంటే గుడ్డి నమ్మకం.
దేవుడు ఎలా చేస్తాడో నాకు తెలీదు, ఎవరి ద్వారా చేస్తాడో నాకు తెలీదు, ఎంత సమయంలో చేస్తాడో నాకు తెలీదు, కానీ దేవుడు ఖచ్చితంగా చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఐ జస్ట్ బిలీవ్. సో జోనా స్టార్టెడ్ డిస్ప్లేయింగ్ ఫెయిత్ ఫ్రమ్ ద బెల్లీ ఆఫ్ ద ఫిష్. చేప కడుపులో నుండి యోనా విశ్వాసాన్ని ప్రదర్శించాడు. ఎగ్జిబిషన్, ఈ ఎగ్జిబిటెడ్ ఫెయిత్. ఎలాగా? ప్రేయర్ చేయడం వల్లే. యోనా గనుక నిరాశలోకి వెళ్ళిపోయి దేవుడే లేడు ఇంకా, దేవునికి విరోధంగా నేను తప్పు చేశాను కాబట్టి ఇంకా నాకు వేరే ఛాన్స్ లేదని మౌనంగా ఉండిపోయింటే యోనా గ్రంథం బహుశా బైబిల్లో ఉండుండేది కాదేమో, లేకపోతే యోనా యొక్క ఎండింగ్ మరొక రకంగా ఉండుండేది, యోనా లైఫ్ ఇంకొక టర్న్ తీసుకొని ఉండేదేమో. కానీ యోనా చేప కడుపులో నుండి ఫెయిత్ని హీ షోకేస్డ్ ఫెయిత్. విశ్వాస జీవితంలో కూడా నువ్వు విశ్వాసాన్ని ప్రదర్శించాల్సిన సందర్భాలు చాలా వస్తూ ఉంటాయి. దేర్ విల్ బీ సర్కమ్స్టాన్సెస్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ నీడ్ టు డిస్ప్లే ఫెయిత్. డిస్ప్లే ఫెయిత్ అంటే ఫెయిత్ అని ఒక బోర్డు పెట్టుకోమని కాదు. కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు మంచి పేర్లు పెడుతూ ఉంటారు, ఫెయిత్ అని పేరు పెడతారు. విశ్వాసం మంచి పేరు అది కదండి, విశ్వాసం. ఇక్కడ పెట్టనులేండి, మనం పెట్టనులేండి. ఫారిన్ కంట్రీస్లో మండే అని ఒక పేరు పెడతారు, మే అని ఒక పేరు పెడతారు, జూలై అని పేరు పెడతారు. వాళ్ళకి ఇంకా ఏవి కనబడితే అవే పేర్లు, పిల్లల పేర్లు. ఫెయిత్ అని కూడా కొంతమంది పిల్లలకు పేర్లు ఉంటాయి. ఇండియాలో మనం పెట్టం కానీ పాశ్చాత్య దేశాల్లో ఇట్స్ అ గుడ్ నేమ్. ఫెయిత్ అంటే ఏదో ఫెయిత్ అని పేరు పెట్టుకుంటే కాదు, ఫెయిత్ ఫెయిత్ అని ఒక బోర్డు పెట్టుకుంటే కాదు. కొన్ని ఇళ్ల మీద రాసి ఉంటాయి ఫెయిత్ హౌస్, విశ్వాస గృహం. విశ్వాస గృహం అని పేరు పెట్టుకున్న విశ్వాసాన్ని కనుపరుస్తున్నారా? విశ్వాస పరిమాణం వారిలో ఎంతుంది? కొన్నిసార్లు విశ్వాసం ఉందనుకుంటాం కానీ ఉండదు, విశ్వాసం ఉందనుకుంటాం కానీ అది ఎక్కడో అడుగంటిపోయి ఉంటుంది. సరిపడా ఒక అద్భుతం పొందడానికి సరిపడా విశ్వాసం ఉండదు, సరిపడా విశ్వాసం. చూడండి, ఒక బోర్ కొడుతున్నప్పుడు వాటర్ వస్తూ ఉంటుంది. బోర్లోంచి వాటర్ రావాలంటే యూజువల్గా ముందు మనం దానిలో కొంత నీరు పోయాలి. కొంత నీరు పోసి ఆ బోర్ కొట్టినప్పుడు దానిలోంచి దారి వస్తుంది. ఒకసారట ఒక భయంకరమైన విల్డర్నెస్లో ఒక బోర్ ఉంది. ఆ బోర్ ఉంటే అక్కడ ఒక చిన్న కంటైనర్ ఉండి ఒక చిన్న మగ్లో కొంత వాటర్ ఉంది. వాటర్ ఉంటే ఆ మగ్ మీద ఒక చిన్న లేబుల్ అంటించిందంట. దాని మీద ఏం రాసిందంటే, ఈ నీరు బోర్లో పోసి మీరు కొడితే మీకు సమృద్ధిగా నీరు వస్తుంది. ఆ నీరు చక్కగా త్రాగి డోంట్ ఫర్గెట్ టు ఫిల్ దట్ మగ్ బిఫోర్ యూ లీవ్. మీరు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ మగ్గుని నింపేసి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ వెనకాల మీలాగా మరి దాహంతో వచ్చేవారు, ఆ దారిలో ప్రయాణించే ప్రయాణికులు చాలామంది ఉంటారు కాబట్టి అని ఉందంట. ఒక వ్యక్తి చాలా అలసిపోయి వేసారిపోయి నీరు నాలుకంతా డ్రై అయిపోయి ఆ పరిస్థితులు అక్కడికి వచ్చాడు. నౌ హీ హ్యాస్ టు మేక్ అ చాయిస్. అతని ముందున్న ఎంపిక ఏంటంటే ఆ కొంచెం నీరు తాగి ఆ గొంతు తడుపుకొని ఆ తర్వాత ప్రయాణంలో ముందుకు వెళ్ళిపోవాలా, లేక అక్కడ వ్రాయబడిన నోట్ని నమ్మి ఇందులో నీరు పోసి కొడితే వాటర్ వస్తాయని ముందు నమ్మాలి. నమ్మినప్పుడే పోయగలడు. ఒకవేళ పోస్తే గనక నీరు రావు అనుకున్నాడు అనుకో, అనవసరంగా ఆ కప్ ఆఫ్ వాటర్ని, ఆ మగ్ ఆఫ్ వాటర్ని కూడా ఎందుకు వేస్ట్ చేయాలని అది తాగాడంటే అతని తర్వాత వచ్చే బాటసార్లకి వాటర్ ఉండదు. అతను తాగిన జస్ట్ ఆ లిటిల్ వాటర్ ఎంతవరకు తన ప్రయాణంలో తనని సస్టైన్ చేస్తుందో తెలియదు. హీ హ్యాడ్ టు మేక్ అ చాయిస్. అయితే అతను తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే, ఆ చిన్న మగ్ ఆఫ్ వాటర్ని నేను అందులో పోస్తాను. పోసి బోర్ కొట్టడం ప్రారంభించినప్పుడు సమృద్ధిగా నీరు, ఎంతసేపు తాగాడో అతనికే తెలియదు. కొడుతూ ఉన్నాడు బోరు, వాటర్ తాగుతున్నాడు. ఆ తర్వాత అక్కడ రాయబడిన నోటు ప్రకారం ఆ మగ్గు మళ్ళీ నింపి అక్కడ పెట్టేసి తన దారిన వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు దేవుడు అడుగుతాడు, నీ దగ్గర పెట్టుబడి ఉందా? తగినంత విశ్వాసం ఉందా నీ అద్భుతం పొందడానికి? వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవునికి ఇష్టంగా ఉండాలని ఉందండి నాకు. ఉందా? ఉంది, మన అందరికి ఉంది. దేవునికి ఇష్టంగా బ్రతకాలని. దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే ఎలాగ మనం ఇష్టంగా ఆయనకి ఉండగలం? విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, విశ్వాసాన్ని చూపించినప్పుడు. సో వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ ఫెయిత్. నేను అంటాను ఇంకొక మాట, మన విశ్వాస పరిమాణాన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ రావాలి.
ఇప్పుడు చూడండి, ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది మనకి. ఆ ట్యాంక్‌లో వాటర్ మనం యూజ్ చేసుకుంటున్నప్పుడు వి విల్ రన్ ఔట్ ఆఫ్ వాటర్. ట్యాంక్‌లో ఉన్న నీళ్లు ఖాళీ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మోటార్ వేసుకుంటే సంప్‌లో ఉన్న వాటర్ మళ్ళీ ట్యాంక్‌లోకి వెళ్తుంది. మళ్ళీ వి కీప్ యూజింగ్ ఇట్. సో దీన్ని ఏమంటారంటే మెయింటెనెన్స్ అంటారు కదా! విశ్వాసం వాటర్ అయిపోయినప్పుడు మళ్ళీ వాటర్ నింపుకుంటూ ఉండడం. సో విశ్వాసం కూడా మన జీవితంలో వి హ్యావ్ టు కీప్ మెయింటైనింగ్ ఇట్. వి హ్యావ్ టు కీప్ మెయింటైనింగ్. విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి. కాపాడుకుంటూ ఉండాలి. కొన్ని బాక్సెస్ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని ఫ్రెజైల్ ఐటమ్స్ ఉన్న బాక్సెస్, ఏదైనా గ్లాస్ ఐటమ్స్ కానీ కింద పడిపోయినా, లేకపోతే వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోయినా లోపల ఉన్న వస్తువులు ఇరిగిపోతాయి అన్నప్పుడు దాని మీద ఒక లేబుల్ వేస్తూ ఉంటారు. ఫ్రెజైల్, హ్యాండిల్ విత్ కేర్ అని రాస్తూ ఉంటారు. ఆ లేబుల్ ఉన్నప్పుడు అది ఇంటర్నేషనల్ ట్రావెల్ అయినా, లోకల్‌గా కొరియర్ సర్వీస్ వాళ్ళైనా దాన్ని కొంచెం కేర్‌ఫుల్‌గా ప్యాకేజ్ చేయడం గానీ, దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి మరి మూవ్ చేయడం గానీ చేస్తూ ఉంటారు. విశ్వాసాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. విశ్వాసాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. యోనా యొక్క అవిధేయత యోనాకి పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. కానీ ద ఎంకరేజ్‌మెంట్ ఈజ్, మనందరికీ ఉన్న ప్రోత్సాహం ఏంటంటే, గాడ్ గేవ్ జోనా ఎ సెకండ్ ఛాన్స్. దేవుడు యోనాకి మరొక అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా! యోనా ఆ చేప గర్భంలో ఉన్నప్పుడు ఏమనుకున్నాడో మనకైతే తెలీదు. ఇక నా పరిస్థితి ఇంతేనేమో అని అనుకోనుంటే బహుశా ప్రార్థన చేసి ఉండేవాడు కాదు. కానీ యోనా నమ్మాడు. దేవుడు కనికర సంపన్నుడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన నాకు మరొక అవకాశము ఇస్తే బావుండు. ఈ మధ్యకాలంలో ఈ పాండమిక్ టైంలో జోయల్ కొడలి గారని ఆ బ్రదర్ ఒక మంచి పాట రాశారు, నా బ్రతుకు దినములని ఒక పాట. అందులో ప్రతి ఒక్క పదం కూడా చాలా అర్థవంతమైన పాట. అందులో మాట ఉంటుంది, నా బ్రతుకు మార్చుకొందును సమయము ఇమ్ము. ఆ పాట, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా, నా ఆయుష్కాలను నువ్వు పొడిగించు, ఎందుకంటే నా బ్రతుకు నేను మార్చుకుంటా. యోనా కూడా ఖచ్చితంగా చేప గర్భంలో అదే ప్రార్థన చేసి ఉంటాడు. బ్రతుకు మార్చుకుంటానయ్యా, మార్చుకుంటా. ఇలాగ ఉండను నేను, ఇలా స్టబ్బర్న్గా నేను ఉండను, ఇలా హెడ్ స్ట్రాంగ్గా నేను ఉండను. నా ఇష్టం ఇంక నెరవేర్చుకొని ఇంకొక ఛాన్స్ ఇవ్వు, గివ్ మీ వన్ ఛాన్స్. దేవుడు అనుకున్నాడు, యోనా ఐ విల్ గివ్ యూ అనదర్ ఛాన్స్. జోనా ఐ విల్ గివ్ యూ అ సెకండ్ ఛాన్స్ టు ప్రూవ్ దట్ యూ విల్ బీ మై విట్నెస్. నా కొరకు సాక్షిగా నువ్వు ఉంటావని, నా ప్రవక్తగా తిరిగి నీ బాధ్యత నిర్వర్తించడానికి నీకు ఒక అవకాశం నేను ఇస్తాను. గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. గాడ్ ఎక్స్టెండెడ్ జోనాస్ లైఫ్. యోనా జీవితాన్ని దేవుడు పొడిగించాడు. యోనా యొక్క ఆయుష్ను దేవుడు పొడిగించాడు. ఆ తర్వాత యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. యోనాను నేల మీద కక్కినప్పుడు ఇప్పుడు బుద్ధిగా లేచి మళ్ళీ నినివేకి వెళ్ళాడు. దేవుని దుర్గతి మీ మీదకి రాబోతుందని ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఇన్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ వే ప్రజలు ఇతని మీద తిరగబడతారని, ఇతన్ని చంపేస్తారని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ దట్స్ నాట్ ట్రూ. దేవుడు వారి మనసులను ఆల్రెడీ సిద్ధపరిచాడు. రాజు మొదలుకొని అత్యంత సామాన్యమైన ప్రతి మనిషి వరకు అందరూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ నినివే ప్రాంతం మీదకి పంపించాలనుకున్న ఉగ్రతను పంపించకుండా వారందరినీ స్పేర్ చేశాడు, వారందరినీ కాపాడాడు. నినివే పట్టణస్థులకు దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. యోనాకు కూడా దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. ఉదయకాల సమయంలో ఈ లైవ్లో పాలు పొందుతున్న మీ జీవితంలో ఒకవేళ మీరు ఇదే ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, ఒక్క అవకాశం అయ్యా, ఐ ఫీల్ దట్ మై లైఫ్ ఇస్ కమింగ్ టు ఎన్ ఎండ్. నా జీవితంలో చాలా నిరాశకరమైన పరిస్థితిలో ఉన్నాను, ఇంకొక రోజు చూస్తానో లేదో అన్న పరిస్థితి నాకుంది, ఒక్క అవకాశం, ఒక్క అవకాశం. సంసోను కూడా అదే ప్రార్థన చేశాడు. సంసోను కండ్లు ఊడబెరికి 2 స్తంభాల మధ్యలో అతను నిలబెట్టినప్పుడు ఒక్క ప్రార్థన చేశాడు, ఒక్క అవకాశం ఇయ్యా నాకు, నీ శక్తి నీ బలాన్ని నాకు ఇవ్వు, ఈ ప్రజలను నేను సంహరిస్తాను, నీ కొరకు పోరాడడానికి ఇంకొక అవకాశం. శక్తి బలం ఉన్నప్పుడు విర్రవీగిపోయాను, నా శరీరాశలు నెరవేర్చుకోవడానికి నా జీవితాన్ని నష్టపరుచుకున్న, ఇష్టానుసారంగా బ్రతికాను, అన్నీ కోల్పోయాను, ఇప్పుడు ఏమీ లేదు, బలం లేదు, శక్తి లేదు, కళ్ళు కూడా లేవు చూడడానికి లోకాన్ని. కానీ ఒక్క అవకాశం ఇవ్వని సంసోను ప్రార్థన చేస్తే దేవుడు సంసోను ప్రార్థన విన్నాడు. దేవుడు సంసోను ప్రార్థన విన్నాడు. దేవుడు యోనా ప్రార్థన విన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మన ప్రార్థన వినాలని
ఆయన ఆశిస్తున్నాడు. ఇఫ్ యూ కెన్ ప్రే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్, నీ హృదయపు లోతుల్లో నుండి ఒక యథార్థమైన ప్రార్థన నువ్వు చేయగలిగితే, నిజంగా నేను నిస్సహాయ స్థితిలో ఉన్నానయ్యా, ఒక్క అవకాశం నాకు ఈ ప్రభా, ఒక్క అవకాశం ఇవ్వు. ఇప్పటి వరకు నా బ్రతుకు ఒక రకంగా నేను బ్రతికాను, నా శక్తి మీద నా బలం మీద నేను ఆధారపడుతూ నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి బ్రతికాను, కానీ ఇప్పటి నుంచి నీ కోసం బ్రతుకుతాను, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి బ్రతుకుతానని మనల్ని మనం సమర్పించుకుంటే, నీ నిస్సహాయ పరిస్థితి అది ఎంత హెల్ప్లెస్ అయినా, ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్ ఇస్ నియర్. దేవుడు సమీపంగా ఉన్నాడు నీకు సహాయం చేయడానికి, నిన్ను లేవనెత్తడానికి. నీవు నీ కుటుంబీకుల కొరకు చేసే ప్రార్థన కూడా దేవుడు వింటాడు. హీ ఈజ్ అ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. మా సంఘంలో ఎన్నో సాక్ష్యాలు. తండ్రి ఇక మారడు, పిల్లలు ఇక మారరు, ఈ కుటుంబ పరిస్థితులు ఇంకా బాగుపడవు అన్న పరిస్థితిలో మందిరానికి వచ్చిన వారు దేవుని వాక్యాన్ని వింటూ, దేవునికి విధేయత చూపిస్తూ, దేవుని సన్నిధిలో ఎడతెగక పట్టుదలతో చేసిన ప్రార్థనకు దేవుడు జవాబులిచ్చి ఒక్కొక్క పరిస్థితిని, ఒక్కొక్క వ్యక్తిని మారుస్తున్నప్పుడు, వారు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నప్పుడు నిజంగా దేవుని స్తుతిస్తున్నాం. జీసస్ ఇస్ అలైవ్. యేసుక్రీస్తు ప్రభువారి సజీవుడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఏ నిస్సహాయ పరిస్థితుల్లో నుండి నీ ప్రజలు ఉదయకాల సమయంలో మొరపెడుతున్నారు ప్రభా, మా మొర వినండి అయ్యా. యోనా సముద్రపు గర్భంలో నుండి, అగాధములో నుండి, ఆ చీకటిలో నుండి, నిరాశకరమైన పరిస్థితుల్లోని మొరపెట్టినప్పుడు విన్నావయ్యా. నీ పరిశుద్ధ ఆలయంలోండి విన్నాడు దేవుడు, నా మొరను ఆలకించాడని యోనా భక్తుడు సెలవిచ్చాడు. నిజమే ప్రభా, మాకొక్క అవకాశం ఈ ప్రభా, నీ కోసం బ్రతుకుతామయ్యా. ఇప్పటి వరకు ఇష్టానుసారంగా బ్రతికాం, ఇప్పటి వరకు లోకాశలు నెరవేర్చుకోవడానికి బ్రతికాం, ఇప్పటి వరకు ఎవరి కోసమో బ్రతికామయ్యా. కానీ ఇప్పటి నుంచి నీ కోసం బ్రతుకుతాం ప్రభా. ఇప్పటి నుంచి నీకు విధేయత చూపిస్తూ బ్రతుకుతామయ్యా. ఇప్పటి నుంచి నీ పని ఈ లోకంలో మేము చేస్తాం ప్రభా. ఒక్క అవకాశం ఈ తండ్రి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, వారందరి ప్రార్థనలు విను ప్రభా. మేమెంత నిస్సహాయ పరిస్థితిలో ఉన్నా నీవు సహాయం చేయనని త్రోసివేసే దేవుడు కాదు ప్రభా, తృణీకరించే దేవుడు కాదు, మా మనవులు వినకుండా చెవులు మూసుకునే దేవుడు కాదు ప్రభా. మా యావత్ బాధలో నీ బాధనందే దేవుడు అయ్యా. మా కన్నీటిని నీవు నాట్యంగా మార్చాలని ఆశిస్తున్న దేవుడో కనుక స్తోత్రాలు. ఉదయకాల సమయంలో వ్యాధులతో, కోవిడ్తో బాధపడుతున్న వారిని యేసు నామములో స్వస్థపరచండి. లార్డ్, రిలీజ్ యువర్ పవర్, లార్డ్ రిలీజ్ యువర్ రిజరక్షన్ పవర్. పునరుత్థాన శక్తిని ఇప్పుడే నాయన నీ ప్రజల దేహాల్లోకి పంపించాయి. నిరాశలో, డిప్రెషన్లో, సూసైడల్ థాట్స్తో స్ట్రగుల్ అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఈ బ్రతుకని ఏవగింపుతో ఎవరు బ్రతుకుతున్నారో, జీవితంలో ఒక డైరెక్షన్, ఒక గురి కలిగి నీకోసం బ్రతకడానికి సహాయం చేయండి. ఉదయకాల సమయంలో లైవ్లో ఎంతమంది పాలు పొందుతున్నారో వారందరినీ నీవు బలపరచు, వారందరినీ ముట్టయ్యా, వారందరినీ లేవనెత్తు ప్రభా, సహాయం చేయి. తిరిగి మరొక వాక్యము, మరొక ప్రసంగం మేము వినబోతుండగా నీవేమో అందరితో మాట్లాడండి, బలపరచండి. నీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మా హృదయాలు భద్రపరచుకోవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.